పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? మేమైతే వంగ గీతను చూడాలనుకుంటున్నాం. అంటే ఎందుకన్నారు? ఎందుకు గెలవాలన్నారు? అంటే ఏంటంటే ఎందుకు గెలాలనుకుంటున్నాం అంటే అండి, ఆవిడ ముందోసారి చేశారు. తర్వాత ఎవరింటికి వెళ్ళినా తొలుపు కొడితే వాళ్ళకి వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారు ఆవిడ. అందుకని ఆవిడే కావాలనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదండి. కొత్తగా ఆయన వచ్చి చేసేది ఏముంది? ఇప్పుడు ఆయన మనం తప్పుపడతలేదు. అయినా ఆయనకి ఇక్కడ ఆయనకు వచ్చి చేసే అభివృద్ధి ఏమి లేదండి. ఆల్రెడీ ఇక్కడ అవుతుంది అభివృద్ధి. ఎవరు వచ్చినా జోబులో డబ్బులు పెట్టి చేయరు కదా. పవన్ కళ్యాణ్ చేసినా లేదంటే వంగగీత చేసినా వాళ్ళు జోబులో డబ్బులు చేయరు కదా. ఏమన్నా గవర్నమెంట్ డబ్బులతో చేస్తారు. అలాంటప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ నమ్ముతాం. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను పైనుండి ఏదో తెచ్చేస్తానంటే ఇక్కడ ఎవరు నమ్మోళ్ళు లేరండి. ఆయన నమ్మరు. అయ్యి మనం జోబులో డబ్బులు పెట్టి ఎవరు చేయరు అభివృద్ధి అనేది. ఎవరైనా సరే గవర్నమెంట్ డబ్బులే చేయాలి. అది అంటే ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగ గీత గారు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? వంగ గీత గారు గెలిచారంటే అప్పుడు చిరంజీవి, ఆ క్రెడిట్ అంతా చిరంజీవి గారిది తప్ప మరి ఏం కాదు. అది పార్టీ కాదు. అప్పుడు వంగ గీత గారు గెలిచింది చిరంజీవి గారి వల్ల గెలిచింది. అంటే డబ్బుని నీళ్ళలాగా ప్రవహిస్తారు. ఈసారి దాదాపు ఓటుకి 5,000 నుండి 10,000 దాకా పలుకుతుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బులు నీళ్ళే ప్రవహించడానికి గవర్నమెంట్ కళ్ళు మూసి కూర్చోదండి. గవర్నమెంట్ ఏమైనా కళ్ళు మూసుకుంటే డబ్బులు ఇచ్చేస్తారా? ఆల్రెడీ ఏ రోడ్డుకి వెళ్ళా చెకింగ్ అవుతుంది ఏండి. అంతే కాబట్టి అవన్నీ ఉత్తి మాటలు. నేను వస్తే చేస్తాను, నేను ఏదో చేసేస్తాను అనుకున్న మాటలు మాత్రం నమ్మమండి ఎవరన్నా. కానీ డబ్బులు ఇవ్వడం ఏంటంటే డబ్బులు ఎవరికి ఇస్తారు వీళ్ళు? అసలు డబ్బులు ఇస్తుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చేస్తున్నారు, 2,000 కోట్లు నోట్లో మాట. అది చెప్పడం వేరు, డబ్బులు ఇవ్వడం వేరు. అదండి. అంటే దొరబాబు గారిని కాదని వంగ గీత గారికి టికెట్ ఇవ్వడం పైన మీ అభిప్రాయం? మంచి పని చేశారండి. అంటే దొరబాబు ఎలా ఉంటుందంటే ఎవరిని ఏమనరు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేసేపు. ఇది వాళ్ళక్క పని చేస్తారు. మనకి ఏమడినా సరే ఇమిడిమెంట్లో చేస్తారు. అందుకని వీడికి ఇవ్వడం మంచిదైంది. అంటే వర్మ గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటారా? అది వర్మ గారు తెలియాలండి. అది మన వరకే తెలియదు. వర్మ గారు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో ఎవరో అన్నది మనకు తెలియదు. ఇండిపెండెంట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చేస్తారండి ఆయన. ఒకవేళ ఆయనకి ఏమన్నా నచ్చకపోతే చేస్తాడు. నేను ఆల్కి కుదిరింది అనుకోని మామూలుగా ఉంటాడు. ఆయన నేను ఎదురంతే ఇండిపెండెంట్గా చేస్తారు. అంటే ఎమ్మెల్సీ నుండి మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అనేసి ముందు అధికారం రావాలి కదండి. ఇప్పుడు మెయిన్ సీఎం అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్సీ లేకపోతే మినిస్టరా అన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు అసలు అధికారంలో ఫామ్లో రావాలి కదా. ఫామ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నిజంగా ఇస్తా మంచిదే, మా వరకు ఇస్తాను. ముందు పార్టీ రావాలి కదా పైన. అంటే రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు గారు రావాలి. కేవలం అప్పులతో కూడిపోయింది ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. సరే అండి, అప్పులతో కూడిపోయింది. ఆయన గతంలో 5 చోట్ల చేశారు కదా చంద్రబాబు గారు. ఎన్ని లక్షలు చేశారండి ఆయన అప్పు? ఆయనకంటే ఇప్పుడు తక్కువ కదా చేసింది గవర్నమెంట్. ఇది ఆయన ఎంత చేశారండి గతంలో? 20,000 లక్షల పైన 1,000 కోట్లు చేశాడు. ఇప్పుడు వాళ్ళకంటే తక్కువ ఉందని ఆర్థిక మంత్రి కేంద్రం నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మొన్న. ఏమన్నారు? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే అప్పులు తక్కువ చేసింది అని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా అలాంటప్పుడు వీళ్ళ మాటలు ఏమన్నా నమ్ముతారండి? ఎవరు నమ్మరు కదా. అంటే ఫైనల్గా 2024లో మీరు సీఎంగా జగన్ గారిని చూడాలనుకుంటున్నారా? సీఎంగా జగన్ గారు వస్తారండి, జగన్ గారు అవుతారండి. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎవరికండి? జగన్ గారికి 175. జగన్ గారికి ఎంత మెజార్టీ అవుతుంది అన్నది అది మనకు తెలియదు. కానీ అధికారం మాత్రం సీఎం మాత్రం జగన్ గారు అవుతారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు? వంగ గీత గారు అవుతారండి. ఇప్పుడు కులం పేరు పెట్టిన పార్టీ ఏదో కూడా గెలదండి. కులం కాదు ఇక్కడ కావాల్సింది. జనాలు ప్రేమ కావాలా. అందరితో అన్ని కులాలతో కలిసి ఉన్న పార్టీ గెలితే తప్ప కులంగా ఒక కులాన్ని తీసుకొచ్చి మాట్లాడితే అది తప్పు కదా. ఎవరైనా సరే కులాలను ఎడదీసి మాట్లాడడం అసలు అది ఏ పార్టీకి చెల్లదు. అదండి. అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా గీత మీద ఉండొచ్చు అంటారా? సినిమా థియేటర్లు అయితే ఉంటుందండి, ఇక్కడ ఉండదు. సినిమా తీస్తే కొత్త సినిమా బాగుంటుంది. సినిమా థియేటర్కి పనిచేస్తుంది. అంటే రాజకీయంగా జనం కుర్రలు పరిగెడతారండి. నేను ఆయన్ని ఇప్పుడు ఒకటండి, ఆయన ఓన్గా నిజంగా ఆయన సొంతంగా చేసి ఇగోండి ఆయన 20 సీట్లు నేను పోటీ చేసుకుంటున్నాను, నాకు అందరూ మద్దతు ఇవ్వండి అంటే చేస్తాం. ఇప్పుడు నాకు టీడీపీ నాకు నచ్చదు, నువ్వు టీడీపీ వెనకాల పరిగెడుతున్నావు. అలాంటప్పుడు నీకు నేను ఎందుకు వేస్తాను? నువ్వు ఓన్గా రా, సొంతంగా రా. అభిమానం మాకు అందరికీ. ఎందుకంటే చిరంజీవి గారి గురించి కూడా అభిమానం. అంటే క్యాస్ట్గా నేను ఎస్సీ, కానీ అభిమానం మాత్రం అలాంటి ఇష్టం మనకు.
అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంకో పార్టీ వెనకాల జరిగి నన్ను గెలిపించాలంటే ఎవరు గెలిపిస్తారు? అది శుభ కాదు కదా. ఆయన ఓన్గా రమ్మానండి, నిజంగా ఆయనకి అందరూ చేస్తాం. అలాగే మరి మన సిరంజి గారు పెట్టినప్పుడు మేము అందరూ వేయకుండా వంగగీత గారు అయిపోయారా? అప్పుడు మేము అందరూ వేసాం కదా వంగగీత గారికి. కేవలం సిరంజి గారు అంటే అభిమానం మీద వంగగీత గారు వేసాం. అయితే వంగగీత గారు 2 రోజులకి సీట్ ఎత్తే 2వ రోజు 3వ రోజు ఎమ్మెల్యే ఎలా అయిపోయారు? అన్ని కులాలు వేసాయి కదా. అది అన్ని కులాలు వేస్తేనే ఆవిడకి ఎంతండి, ఒక రోజున ఇచ్చారు, తర్వాత రోజున 3వ రోజున ఎలక్షన్ వచ్చింది. ఒక 6 రోజుల్లో ఆవిడ గెలిచారు. ఎలా గెలిచారు? ఓన్లీ కాపులే హత్త అయిపోలేదు కదా. అన్ని కులాలు సిరంజి గారు అభిమానం మీద వేశారు.